అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో జిల్లా సమాఖ్య ఘటోస్ క్యాంటీన్ను ఏర్పాటు చేసింది. ఈ క్యాంటీన్ను అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు. ఈ క్యాంటీన్ విజయవంతమైతే ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. దాంతో జిల్లా సమాఖ్య సభ్యులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కొనతాల చెప్పారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో జిల్లా సమైక్య ద్వారా ఈరోజు గటాస్ అనేటువంటి ఒక కేఫ్ని ప్రారంభించడం జరిగింది. ఇది పూర్తిగా జిల్లా సమైక్య నిధులతో వారే నిర్వహించుకునే విధంగా చేసే విధంగా ఒక మంచి ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టారు. ఇది విజయవంతం అయితే మొత్తం ఎక్కువ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ, మార్కెట్ యార్డ్స్లో కానీ, ఎక్కడైతే బిజీ ప్లేసెస్ ఉంటాయో వాటన్నిటి చోట, నెహ్రూ చౌక్లో కానీ, వీటన్నిటి చోట ప్రారంభించాలనే ఆలోచనతో ఒక మంచి కాన్సెప్ట్తో జిల్లా సమైక్య వారు తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే మహిళలకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. వారు 10 మందికి ఉపాధి అవకాశం కల్పించగలుగుతారు. ఇప్పుడు ఇందులోనే 4 ఉన్నారు చెఫ్స్. ఇంకా బిజినెస్ పెరిగితే ఇంకా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మరిన్నిగా మొదలవ్వాలని మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు జిల్లా పీడీ గారికి, ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఎందుకంటే మన ఎన్టీఆర్ హాస్పిటల్లో క్యాంటీన్ లేదు ఇక్కడ ఇంతవరకు. దీనివల్ల అటెండెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో ఎట్లాగా పేషెంట్స్కి డైట్ ద్వారా మనం ఇస్తాం, కానీ అటెండెంట్స్కి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి అటెండెంట్స్కి వారికి కావాల్సినటువంటి దినుసులు ఇక్కడ తీసుకునే అవకాశం, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా ఇక్కడే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టోర్ మొట్టమొదటి హాస్పిటల్లో ప్రారంభించే ప్రక్రియ మొదలుపెట్టినందుకు జిల్లా సమైక్య వారికి నా హృదయపూర్వక అభినందనలు. అనకాపల్లి